హలో గాయ్స్, వెల్కమ్ టు హాన్షూస్ కిచెన్. కాజు పన్నీర్ మసాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంట్లో ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఒక 5 టమోటాలు వేసుకున్నాను. ఇదైతే ఒక 4 మెంబర్స్కి వస్తుంది క్వాంటిటీ. కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాము దీంట్లో. అలాగే కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమోటా అనేది త్వరగా బాయిల్ అవుతుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడికాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీకి. ఇప్పుడు మనం పన్నీర్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఎక్కువ చేంజ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఫ్రై అయింది, తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొన్ని జీడిపప్పు అనేది మళ్ళీ కొన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం చేసుకున్న కాజు, టమాటో, ఆనియన్ పేస్ట్ అనేది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్, గరం మసాలా, కారపొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం గ్రేవీ ఇంకా కావాలనుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అన్నిటిని కొంచెం బాగా దగ్గరకు పడేంత వరకు మరిగించుకోవాలి. ఆ పైకి ఆయిల్, గీ అనేది కొంచెం కనిపించాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ అయిపోవచ్చింది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో జీడిపప్పు, కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మధ్య మధ్యలో మనకు ఆ జీడిపప్పు పలుకులు తగులుతుంటాయి కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎంత సిమ్లో పెట్టుకొని ఎంత ఎక్కువసేపు మరిగితే ఆ పైకి ఆయిల్ వచ్చే కొద్దీ కలర్ అనేది కొంచెం బాగా వస్తుంది మనకు కర్రీ. ఇంతే అండి, చాలా సింపుల్గా కాజు పన్నీర్ కర్రీ అయితే మనకు అయిపోతుంది. రోటీస్లోకి, బటర్ నాన్స్లోకి, పుల్కాలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసిన క్లిప్ పోయింది, అందుకే మీకు కొంచెం చూపిస్తున్నాను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మనకు దొరుకుతుంది. అది యాడ్ చేస్తే కొంచెం స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది కర్రీకి, బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. దీంట్లో కసూరి మేతి అయితే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేదు ఇప్పుడు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఫైనల్గా కొంచెం గీ కానీ మీ దగ్గర కొంచెం బటర్ ఉంటే యాడ్ చేసుకోండి, ఒక చిన్న క్యూబ్. నా దగ్గర బటర్ లేదు, అందుకే నేను గీ యాడ్ చేస్తున్నాను. అంత నీట్గా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాన్షూస్ కిచెన్.